రాలేదన్న అర్సలు నుంచి పోయింది కావచ్చు. నిన్న 4-5 గంటల ప్రాంతంలో సర్పంచ్ గారు ఫోన్ చేసి పద్మాక్స్ మాకు పంపించిండు. ఇది ఐడెంటిఫికేషన్ కోసం చిరుతపులియా కాదా అని కన్ఫర్మ్ అయిపోయినాక 5:30-6 అయింది కాబట్టి ఒక్కసారి మా బీట్ ఆఫీసర్ ఇంకో బీట్ ఆఫీసర్ వచ్చి పంపించాము. చూసినాక ఇక్కడ రైతుల సహకారంతో ఇది కరెక్ట్ అని ఐడెంటిఫికేషన్ చేసినాము. అడవికి దగ్గర ఉంది కాబట్టి 430 హెక్టార్లు దొమ్మాట ఫారెస్ట్ కాబట్టి అందులోకి వెళ్ళి ఆవాసం కోసం అది ప్రయత్నం చేస్తుంది. ఎక్కడైతే ఆవాసం ఉంటుందో అక్కడ స్థిరంగా ఉందాం అనుకుంటుంది. దానికోసం సర్చింగ్లో ఉన్నది. మొన్నదాకా వడ్డేపల్లి దాకా వచ్చింది. వడ్డేపల్లి నుంచి ఇక్కడ వచ్చినట్టు ఐడెంటిఫికేషన్ అనిపించింది మాకు. అదే కేటగిరీ అదే ఏజ్ ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి దీనికి ప్రజలు ఏం చేయాలంటే అది భయభ్రాంతులకు ఏం గురి చేయదు. దాన్ని భయపెడితేనే మనకు భయభ్రాంతులకు గురి చేస్తుంది. అది మనం ఒక్కసారి చూస్తే అది 30 సార్లు మనం చూస్తుంటుంది. చూసి తన సేఫ్ సైడ్లో ఉంటుంది అది బాగా. కానీ ప్రజలు ఏంటంటే ఒంటరిగా రాకుండా దాన్ని చూసి బెదిరిపోయి కట్టెపట్టుకొని ఏదైనా దాన్ని బెదిరించినట్టు చేస్తే అది అటాక్ చేస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పెద్ద జంతువులను వేటాడుతుంది అది. ఎందుకంటే ఏజ్ చిన్నది కాబట్టి 1.5 year కాబట్టి చిన్న దూడల్ని కుక్కల్ని వాటిని వేటాడుతుంది. ఒంటరి మహిళలు పిల్లలు రాకుండా చూసుకుంటే సేఫ్. పశువులను అడవి ప్రాంతంలో ఒక వారం రోజుల దాకా దగ్గర రాకుండా ఉంచితే మేము అప్పటి వరకు దీన్ని సెర్చ్ చేస్తాము. ఎక్కడ ఉంది ఎటు పోయింది అనేది కూడా చూస్తున్నాము. మీకు ఒక 3-4 రోజులలో ఇది రిపోర్ట్ ఇస్తాం. ఇది ఎక్కడ ఉంది ఎటు పోతుంది ఉన్నదా లేదా లేకుంటే వేరే ఫారెస్ట్కి వెళ్ళిందా మళ్ళీ అక్కడ మన దొమ్మాట అడవిలోనే ఉందా అనే సర్చింగ్లో ఉన్నామండి. ఓకే, థ్యాంక్ యూ. శనివారం రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మన జంగపల్లి గ్రామ శివార్లో వ్యవసాయ పొలాల వద్ద మన చిరుతపులి సంచారం చేస్తున్నట్టుగా అంటే వాటి పాదముద్రలను చూసి రైతులు తెలపడం జరిగింది. ఇక్కడ చిరుతపులి వచ్చినట్టుగా రైతులు తెలపడం జరిగింది. అయితే మేము వెంటనే మా స్థానిక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మధుబాల మేడంకు మరియు సెక్షన్ ఆఫీసర్ మల్లేశం సార్ గారికి తెలియజేయడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి బీట్ ఆఫీసర్ గారు వచ్చి చూసి ఇది 1.5 year మన చిరుతపులి అని చెప్పి తెలియజేయడం జరిగింది. కొంచెం వ్యవసాయ రైతులు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలని చెప్పి పంట పొలాలకు వచ్చే రైతులు కానీ మరి పశువులను ఇంటి దగ్గర తీసుకెళ్ళి కట్టేసుకోవాలని చెప్పి తెలపడం జరిగింది. అలాగే సోలార్ అంటే అడవి పందుల బిడ్డల నుంచి రక్షణ కొరకు కోతుల రక్షణ కొరకు సోలార్ కనెక్షన్ విధించుకున్న వాళ్ళు దాన్ని తొలగించాలి అని చెప్పి అంటే తీసివేయాలి ఆ కనెక్షన్ అని చెప్పి మాకు సూచనలు చేయడం జరిగింది. మేము కూడా గ్రామంలో ఆల్మాష్పూరు, జంగపల్లి, గాజులపల్లి, దొమ్మాట పరిసర ప్రాంతాల ప్రతినిధులకు గ్రామ యువకులకు కూడా అందరికీ తెలియజేసి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మనం పొలాల దగ్గరికి వెళ్ళేటప్పుడు కట్టెలు తీసుకొని కట్టెల సాయంతో వెళ్ళాలని చెప్పి సూచించడం జరిగింది. మాకు ఫారెస్ట్ అధికారులు మేము ఫోన్ చేసి చేయగానే వెంటనే స్పందించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మన ఫారెస్ట్లో సీసీ కెమెరాలు కానీ బోన్లు కానీ ఏర్పాటు చేసి మాకు భద్రత కల్పించాలని చెప్పి కోరుతున్నాం. బీట్ ఆఫీసర్ ఇక్కడ జంగపల్లి, అల్మాస్పూర్, దుమ్మాట, గాజులపల్లి గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు మేము అల్మాస్పూర్ జంగపల్లి శివార్లోకి రైతుల పొలం వద్దకు వచ్చాము. ఇక్కడ నిన్న శనివారం సాయంత్రము 6 గంటల ప్రాంతంలో రాగానే ఇక్కడ పాదముద్రలు అంటే పగ్ మార్క్స్ని గమనించిన తర్వాత అది సుమారు 1.5 years అంటే 1.5 year ఏజ్ గల చిరుతపులిలాగా మాకు అనిపిస్తుంది. ఇటు చిరుతపులి ఇక్కడ మొత్తం ఇక్కడే తిరుగుతుందని మనం అనుకోలేము. మన దాని ఆవాసం కొరకు వెతుక్కుంటూ ఈ